తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ టీజీపీఎస్సీకి సంబంధించి రీసెంట్గా మనకు డీఈఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో డీఈఓ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు డీఈఓకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ టీజీపీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు మొబైల్ ద్వారా ఈ డీఈఓ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ రైట్ సైడ్ కార్నర్లో మనకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డెస్క్టాప్ సైట్ అనేది మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకుంటే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు మీరు త్రూ మొబైల్ ద్వారా ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే అప్లికేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు అప్లికేషన్ ఫర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. వన్స్ మనం డిప్యూటీ డీఓకి సంబంధించిన అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇలా మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మనకు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దీనికి ఫస్ట్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ డేట్ లోపు 5th June 2026 లోపు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ 50% మార్క్స్ తోటి. అండ్ డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ డిగ్రీ ద్వారా మీరు బీఈడీ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీఏ, బీఎస్సీ, బీకామ్ స్టూడెంట్స్ అయ్యుండి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంసీఏ, ఎంబీఏ లాంటి కోర్సెస్ మీరు చేసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. బీటెక్ సంబంధించి మీకు మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ సబ్జెక్ట్స్ ఉండి అండ్ ఆఫ్టర్ దట్ మీరు పీజీ, ఎంటెక్ ఈక్వాలెంట్ ఏదైనా చేసినట్లయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే అప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనకు టీజీపీఎస్సీ ఐడి అయితే కావాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ ఐడి అనేది మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్కి టీజీపీఎస్సీ ఐడి అంటే ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది. మీరు ఫ్రెషర్స్ అయినట్టయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే సో మా టీం మీకు సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. వన్స్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించి టీజీపీఎస్సీ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఐడి మర్చిపోయారనుకుంటే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు టీఎస్పీఎస్సీ ఐడి అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్స్ మీరు ఐడి అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఇఫ్ ప్రజెంట్ ఆ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే చేయకపోతే మీరు పాత మొబైల్ ఏదైతే ఉంటుందో కొత్తగా తీసుకున్న నెంబర్ మార్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. టీఎస్పీఎస్సీ ఐడిలో మీరు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించి ఆల్ థింగ్స్ క్లియర్గా ఉన్నాయి. మా యొక్క ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నాం, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ యూజర్ గైడ్లైన్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యూజర్ గైడ్లైన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. లేదా వీడియో పూర్తిగా చూసినా కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న వీడియోలో మేము క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మన స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటివరకు మీరు ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన డిప్యూటీ డీఓకి సంబంధించి కానీ లేదా జిహెచ్ఎం సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఇప్పటివరకు మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాలి మనం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో మనం సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇండియన్ అయినట్లయితే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదర్వైజ్ అప్లై చేయడానికి అయితే నాట్ ఎలిజిబుల్. నేను ఇక్కడ వచ్చేసి ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను.
అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లికేషన్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మీ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే వెరిఫై చేసుకోమని చెప్తున్నారు. ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ అనేవి బేస్డ్ ఆన్ ఓటీఆర్ని బట్టి రావడం జరుగుతుంది. సో మీకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ కానీ, మీకు సంబంధించిన పీజీ డీటెయిల్స్ కానీ, మీకు సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఫోటో సిగ్నేచర్ కానీ, లోకల్ నాన్ లోకల్ స్టేటస్ కానీ అన్ని థింగ్స్ అనేది మనం ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్లో మెన్షన్ చేయడం జరిగింది. అందుకే సో మీరు ఇప్పటివరకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలి. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ మేము గ్రూప్ 1 గ్రూప్ 2 అప్లై చేసాము. బట్ ఓటీఆర్ అప్డేట్ చేయలేదు అనుకుంటే ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే అప్డేట్ చేసుకోండి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా లేదా ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే మా టీం మీకు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఓటీఆర్ అప్డేట్ చేయడం అయితే మ్యాండేటరీ. ఈవెన్ ఫోటో సిగ్నేచర్ సంబంధించి కూడా మీరు ఓటీఆర్ అయితే అప్డేట్ చేయాలి. వన్స్ మీరు అప్గ్రేడ్ చేయకుండా డైరెక్ట్గా అప్లికేషన్ చేసినట్లయితే అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ ఉండదు. కాబట్టి ముందు మీరు అప్గ్రేడ్ చేసుకోండి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా. ఇది నా యొక్క స్పెషల్ సజెషన్. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినా ఇక్కడ మీ యొక్క టీఎస్పీసీ ఐడి, క్యాండిడేట్ యొక్క నేమ్, తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అండ్ ఓటీఆర్ లాస్ట్ టైం ఎప్పుడు అప్డేట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఓటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి 2026 జనవరి నుంచి మార్చి వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మీరు ఓటీఆర్ అప్డేట్ చేసుకున్నట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఫస్ట్ అప్డేట్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే చేయండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది ఇక్కడ ఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎస్ ఇన్ఫర్మేషన్ ఎలా రావడం జరుగుతుందంటే బేస్డ్ ఆన్ మా యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ బట్టి వన్ టైం రిజిస్ట్రేషన్లో మీరు ఎలా ఇస్తే అలా అండ్ మీకు సంబంధించిన నేమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది, మదర్ నేము, ఫాదర్ నేము సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క బర్త్ అడ్రస్ సంబంధించి కావచ్చు, జెండర్కి సంబంధించి కావచ్చు, రిలీజన్ సంబంధించి, మొబైల్ నెంబరు, సో మెయిల్ ఐడి, మీకు సంబంధించిన కేటగిరీ, నాన్ క్రిమిలియర్ స్టేటస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ఓటీఆర్లోనే ఇస్తాం. ఓటీఆర్లో ఎలా అయితే ఉంటుందో అవి ఇక్కడ బై డిఫాల్ట్గా అయితే వస్తాయి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఫస్ట్ ఓటీఆర్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోండి ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే. అండ్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మనకు ఇది జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అయితే ఉంటుంది. సో మీరు మల్టీ జోన్ 1కి సంబంధించిన వాళ్ళ, మల్టీ జోన్ 2కి సంబంధించిన వాళ్ళ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదవడం జరిగిందో కంటిన్యూస్గా మినిమం 4 years అనేది, ఆ మినిమం 4 years ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుతారో ఆ డిస్ట్రిక్ట్స్కి మీరు లోకల్ అవుతారు. ఆ డిస్ట్రిక్ట్స్ని బట్టి మీరు ఆ డిస్ట్రిక్ట్ మల్టీ జోన్ 1లో ఉంటుందా, మల్టీ జోన్ 2లో ఉంటుందా అనే దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మాకు సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది 2003 నుంచి మాకు సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూగా సో మాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అయితే 7th క్లాస్ వరకు మేము ఎక్కడెక్కడ చదివాము అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వికారాబాద్ నారాయణపేటకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం ఏ డిస్ట్రిక్ట్కి లోకల్, నాన్ లోకల్ అనే ఇన్ఫర్మేషన్ దీన్ని బట్టి అయితే వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్నట్లయితే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా అవి బై డిఫాల్ట్గా మనకు అప్లికేషన్ ఫామ్లో కూడా అప్గ్రేడ్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు అప్డేట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అయితే చేసుకోండి. తర్వాత మీకు పర్సన్స్ ఇది డిజబిలిటీ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో డిప్యూటీ డిఓకి అయితే అప్లై చేస్తున్నాము. డిప్యూటీ డిఓకి అప్లై చేయాలంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పటి వరకు కంప్లీట్ చేసి ఉండాలి? 5th June 2026 డేట్ వరకు మీ డిగ్రీ అండ్ పీజీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. దట్ టు బి 50% మార్క్స్ తోటి మీది డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో అదర్వైజ్ మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వరు. ఒకవేళ SC ST BC స్టూడెంట్స్ అయితే 50%, OC స్టూడెంట్స్ అయితే 55% అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాజ్ ఫర్ ఓటీఆర్ డేటా అనేది ఉంటుంది. ఓటీఆర్లో మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో లైక్ నాది ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ కంప్లీట్ అయింది, పీజీలో డిఫరెంట్ కోర్సెస్ కంప్లీట్ చేశాము. ఆ కంప్లీట్ చేసిన ప్రతిదీ మీరు అప్గ్రేడ్ చేసుకున్నారా లేదనేది చూడాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి BSc MPC కంప్లీట్ చేసుకోవడం జరిగింది, B.Ed కంప్లీట్ చేయడం జరిగింది, MSc ఫిజిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది, తర్వాత MA తెలుగు కంప్లీట్ చేయడం జరిగింది, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ చూపిస్తాయి. ఫస్ట్ మనకు సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మస్ట్ పాసెస్ ది బ్యాచిలర్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సో ఎలిజిబుల్ ఫర్ ది అనేది ఇవ్వడం జరిగింది. దెన్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లెస్ దెన్ 50% అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నా డిగ్రీ ఏంటి అంటే సో BSc అయితే కంప్లీట్ కావడం జరిగింది. మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, BA కంప్లీట్ చేసి ఉండొచ్చు, బీకామ్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఏదైతే కంప్లీట్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బేస్డ్ ఆన్ మీ యొక్క ఓటీఆర్ని బట్టి అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ మన సెలెక్ట్ ఆప్షన్ అనేది మనకి ఇలా డిఫాల్ట్గా అనేది రాదు. మీరు ఓటీఆర్లో ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఓటీఆర్ అనేది క్యాండిడేట్ నెంబర్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. సో నాది BSc MPC సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. పోస్ట్
గ్రాడ్యుయేషన్లో వచ్చేసి ఏంటంటే బీఎడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది, తర్వాత ఎంఎడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇలా డిఫరెంట్ బేస్డ్ అని మీ యొక్క ఓటీఆర్ని బట్టి, ఓటీఆర్లో మీరు ఏవేవైతే ఇచ్చారో దాన్ని బట్టి. సో బీఎడ్ అనేది ఈక్వల్ టు పీజీనా అంటే కాదు, బట్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఇస్తాం కాబట్టి డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఇది పీజీ కాలంలో అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఎంఎస్సీ ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో డిగ్రీ వచ్చేసి బీఎస్సీ ఎంపీసీ, సో బీఎస్సీ ఎంపీసీ కంప్లీట్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి ఎంఎస్సీ ఫిజిక్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ రెండింటి ద్వారా కూడా నేను బీఎడ్కి అయితే ఎలిజిబుల్ అవుతాను, బట్ క్యాండిడేట్ బీఎడ్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారో క్యాండిడేట్స్ అనేవారు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. సో మీరు ఏ పీజీ అయితే కంప్లీట్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పీజీ నేను ఎంఏ తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫిజిక్స్ తెలుగు చేసుకోవచ్చు. ఎందుకంటే సో బీఎడ్లో వన్ ఆఫ్ ది మెథడాలజీగా తెలుగు కంప్లీట్ చేసి ఉంటే సో ఇక్కడ తెలుగు అనేది కూడా యూజ్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఎంఎస్సీ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ తీసుకున్నాను, తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ తీసుకున్నాను. ఈ ఆప్షన్స్ అనేవి నా యొక్క ఓటీఆర్ బట్టి, ఓటీఆర్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మీకు డిస్ప్లే అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ మీ యొక్క ఎడ్యుకేషన్ మోడ్ అనేది సో మీకు సంబంధించిన డిగ్రీ కావచ్చు అండ్ సంబంధించిన పీజీ కావచ్చు ఏ మోడ్లో కంప్లీట్ చేశారనేది అడుగుతుంది. సో ఇక్కడ రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్ అనేది సెలెక్ట్ చేయాలి. మాది వచ్చేసి రెగ్యులర్లోనే కంప్లీట్ అయింది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాది డిగ్రీ రెగ్యులర్లో అయ్యింది, ఎంఎస్సీ ఫిజిక్స్ ఓపెన్లో అయింది, నేను సెలెక్ట్ చేసుకోవాలంటే రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ డిగ్రీ ఏదైతే ఉందో బీఏ, బీఎస్సీ, బీకామ్ కానీ అండ్ లేదా బీటెక్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ పాస్, మీ పర్సంటేజ్, మీ కాలేజ్ నేము, మీ యూనివర్సిటీ నేము, స్టేటు అండ్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది ఓటీఆర్లో మీరు ఏ విధంగా అయితే అప్గ్రేడ్ చేయడం జరిగిందో దాన్ని బట్టి ఇక్కడ బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కరెక్షన్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో, డేట్ ఆఫ్ పాస్లో మిస్టేక్స్ ఉన్నా, కాలేజ్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, పర్సంటేజ్లో మిస్టేక్స్ ఉన్నా, యూనివర్సిటీ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఓటీఆర్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకుంటేనే ఇక్కడ సో అప్లికేషన్లో కూడా అలాగే రావడం జరుగుతుంది అప్గ్రేడ్ చేసుకున్నట్లుగా. సో ఇక్కడైతే ప్రజెంట్ మేము అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి, క్లియర్గా వెరిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ పాస్ కావచ్చు, యూనివర్సిటీ నేమ్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, ఈ థింగ్స్ కూడా బై డిఫాల్ట్గా సో మీకు సంబంధించిన ఓటీఆర్ ప్రకారమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓటీఆర్ అప్గ్రేడ్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అయితే అడుగుతారు, 82% అయితే మేము తీసుకుంటున్నాము. సో ఈక్వలెంట్ ఆర్ ఎబో ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోమన్నారు. మాకు సీజీపీఏ ప్రకారం అయితే మేము తీసుకుంటున్నాము. సీజీపీఏని పర్సంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీకు క్లారిటీ వస్తుంది. లేదా మీకు ఇక్కడ లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 9.5 అనేది మీకు సంబంధించిన పీజీలో వచ్చింది అనుకుందాం, పీజీలో 9.5 వచ్చింది అనుకుందాం. దాన్ని ఏం చేయాల్సి ఉంటుందంటే 9.5 తోటి మనం మల్టిప్లికేషన్ చేస్తే మీ పర్సంటేజ్ రావడం జరుగుతుంది. లేదా 9.5 మైనస్ 0.5 ఇంటూ 10% చేస్తే మీకు రావడం జరుగుతుంది. 9.5లోకి వెళ్ళి సో అది తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 9 వస్తుంది. 9 ఇంటూ 10 చేస్తే ఎంత అవుతుందంటే 90% అయితే రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీ పర్సంటేజ్ అయితే కనుక్కోవాల్సింది. ఇలా స్క్రోల్ అనేది చేసినట్టయితే మన డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. అదర్ డీటెయిల్స్ అనేది బేస్డ్ ఆన్ ఓటీఆర్ బట్టి సో మీకు సంబంధించిన ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ అండ్ మీకు సంబంధించిన డిగ్రీ అండ్ బీఎడ్ చేస్తుంటే బీఎడ్, డిఎడ్ చేస్తుంటే డిఎడ్, అదర్ పీజీస్ చేస్తుంటే అదర్ పీజీస్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. ఆ థింగ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రిమినల్ కేసెస్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు క్రిమినల్ కేసెస్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ జనరల్గా క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకున్న కేసు అనేది నిజమైన కేసా, అది దేని కిందకి వస్తుంది అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వండి. బట్ మాకు ఎటువంటి కేసెస్ లేవు, నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రియారిటీ అయితే అడుగుతారు. ప్రజెంట్ మనం డిప్యూటీ డిఈఓ ఆర్ జిహెచ్ఎం సంబంధించిన పోస్ట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మీరు ఏ జోన్కి అయితే లోకల్ అవుతారో అది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నాను. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏంటంటే జోన్ 2 కింద అయితే రావడం జరుగుతుంది. జోన్ 2 కింద వస్తుంది. జోన్ 1లో ఎవరెవరు వస్తారు అంటే సో మీ డిస్ట్రిక్ట్ అనేది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ కావచ్చు అండ్ తర్వాత మనకు వరంగల్ కావచ్చు. సో ఈ డిస్ట్రిక్ట్స్ సో మనకు ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జోన్ 1లో అయితే రావడం జరుగుతుంది. జోన్ 2లో వచ్చేసి ఎవరు రావడం జరుగుతుందంటే సో ఇక్కడ మెదక్ వాళ్ళు రావడం జరుగుతుంది, నల్గొండ ఉమ్మడి డిస్ట్రిక్ట్ వాళ్ళు రావడం జరుగుతుంది, హైదరాబాద్ రావడం జరుగుతుంది, రంగారెడ్డి జరుగుతుంది, మహబూబ్ నగర్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు జోన్ 2కి అయితే వస్తారు. సో మీరు ఏ జోన్కి అయితే లోకల్ అవుతారో, ఎడ్యుకేషన్ పరంగా మీరు ఏ జోన్కి అయితే లోకల్ అవుతారో అది ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వండి. సో దాంట్లో ఉన్న పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ నేను జోన్ 2కి అయితే లోకల్, సో జోన్ 2 సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ జోన్ 1 అనేది సెకండ్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది టోటల్గా మనకు 5 డిస్ట్రిక్ట్స్లో ఇవ్వడం జరిగింది. మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ హైదరాబాద్ ఇచ్చారు, కరీంనగర్ ఇచ్చారు, ఖమ్మం ఇచ్చారు, వరంగల్ ఇచ్చారు. మాకు హైదరాబాద్ నియర్ బై ఉంటుంది. తర్వాత వచ్చేసి సెకండ్ ఆప్షన్ కింద మేము వరంగల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఖమ్మం పెట్టడం జరిగింది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కరీంనగర్, ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి నిజామాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నిటికీ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది.
సో మన ప్రివ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీడియో మీరు ఆల్రెడీ పూర్తిగా చూడడం జరిగింది అప్లికేషన్కి సంబంధించి. ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేయలేదు. లైక్ మీకు సంబంధించిన పాస్ ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, ఎస్ఎస్సి మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, పీజీ మెమో కానీ, డిగ్రీ మెమో కానీ, సో వాట్ ఎవర్ మీ డాక్యుమెంట్స్ అనేది క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అలాంటివన్నీ ఆల్రెడీ మనం ఓటీఆర్లో అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఓటీఆర్లో మీరు ఏ విధంగా అయితే అప్లోడ్ చేయడం జరిగిందో అవి బై డిఫాల్ట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓటీఆర్ అనేది ఇప్పటివరకు మీరు అప్డేట్ చేయకపోతే ఫస్ట్ అప్డేట్ అనేది చేసుకోండి. అండ్ ఈ యొక్క ప్రివ్యూలో ఎటువంటి మిస్టేక్స్ కనిపించినా కూడా మీరు ఫస్ట్ ఓటీఆర్లో కరెక్షన్ చేసుకుంటేనే కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు ఓటీఆర్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి గవర్నమెంట్ జాబ్కైనా అప్లై చేయాల్సి ఉంటుంది, టీజీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసేది. సో ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే వెరిఫై చేసుకోవడం జరిగింది. ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫీ అనేది డిస్ప్లే అవుతుంది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. సో మాకు వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంది బీసీఓసీ స్టూడెంట్స్కి. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో మీరు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఫస్ట్ ఓటీఆర్ అనేది అప్డేట్ చేసి ఆఫ్టర్ దట్ ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయాలి. ప్రజెంట్ అయితే మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా పేమెంట్ మెథడ్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి పేమెంట్ చేయడానికి. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు. యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. సో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని అయితే ఉపయోగించుకోండి. మేము వచ్చేసి ఇక్కడ యూపీఐ అయితే యూజ్ చేస్తున్నాము. యూపీఐ ద్వారా చేసేవాళ్ళు జాగ్రత్తగా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కొట్టడం కానీ, లేదా అటు ఆ పేమెంట్ చేసే టైంలో కాల్ స్లిప్ చేయడం కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే పేమెంట్ చేయండి. వన్స్ అమౌంట్ అనేది డిడక్ట్ అయితే దాన్ని రీఫండ్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం అమౌంట్ అనేది డిడక్ట్ అయితే దాని మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. సో మేము యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. యూపీఐ సెలెక్ట్ చేసుకోగానే యూపీఐ ఐడి ద్వారా పే చేయొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ ద్వారా అయితే పే చేయొచ్చు. మేము మళ్ళీ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్స్ చూస్ చేసుకున్నాము. వన్స్ మనం క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేయగానే ఇక్కడ షో క్యూఆర్ అనేది ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో మీరు క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి షో క్యూఆర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ నొక్కి పట్టినట్టయితే దీనిపైన డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన ఫోన్పే ఆర్ గూగుల్ పేకి వెళ్ళేసి సో మీకు సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రజెంట్ వచ్చేసి నాకు సంబంధించి పేమెంట్ చేయడానికి ఒక గూగుల్ పే, ఫోన్పే అయితే ఓపెన్ చేస్తున్నాను. వన్స్ మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే అనేది ఓపెన్ చేయగానే సో మనకి ఈ విధంగా అయితే ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు క్యూఆర్ స్కాన్ చేయడానికి క్యూఆర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ స్కాన్ పైన క్లిక్ చేయాలి. మీరు ఏదైతే ఇప్పుడు ఫోటో తీసి పెట్టుకోవడం జరిగిందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది క్యూఆర్ సంబంధించింది. ఈ విధంగా మనకి పేమెంట్ అయితే ఏమంటే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన ఫోన్పే ఆర్ గూగుల్ పేకి సంబంధించిన పాస్వర్డ్ అనేది వచ్చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. వన్స్ మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకు సంబంధించిన ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు పేజ్ రిఫ్రెష్ కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే ఇప్పుడు మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. కాబట్టి పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ చేయడం కానీ లాంటివి చేయకండి. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్లీ మీరు ఏ పేజ్ నుంచి అయితే పేమెంట్ చేయడం జరిగిందో ఆ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా మనకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. పేమెంట్ చేసేటప్పుడు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీకు సెక్యూరిటీ ఫెయిల్ అని వచ్చిన వెబ్సైట్ క్రాస్ అయినా కూడా సో మీ యొక్క మొబైల్ నెంబర్కి అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన మెయిల్ ఐడికి అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది. లేదా మళ్ళీ మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా లాగిన్ అయినట్లయితే సో మీకు అప్లికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్లయితే ఆల్రెడీ యువర్ అప్లికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అనేది చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ కూడా మీకు చూపించడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రివ్యూ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇఫ్ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ప్రజెంట్ మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. బట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఫైండ్ అవుట్ అయితే చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు వాళ్ళతో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడడానికి అయితే ప్రయత్నించండి. బట్ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఫియర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆప్షన్ అయితే ఇస్తారు ఎటువంటి కరెక్షన్స్కి అయినా కూడా. బట్ మీరు అంతకంటే ముందే అప్లికేషన్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందే మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ చేసుకోవడం బెటర్. కాబట్టి ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ప్రాసెస్ అయితే. సో తెలంగాణ ఆర్ టీఎస్పీఎస్సీకి సంబంధించి సో ఈ యొక్క డిప్యూటీ డిఈఓ ఆర్ జిహెచ్ఎం నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.